థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అనేది ఈ వర్డ్ ఎందుకు తీసుకొచ్చాను నేను అనంటే, ఒకటి ఆలోచించండి. కంపల్సరీ థర్డ్ పర్సన్ అనేది ఎప్పుడైనా సరే మన లైఫ్‌లోకి అనేది రాకూడదు. అది రిలేషన్‌షిప్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఏ రిలేషన్ అయినా సరేనండి. థర్డ్ పర్సన్ అనేది అస్సలు మనం ఇట్లా మన మ్యాటర్‌లోకి ఎప్పుడు ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సపోజ్ నేను చిన్న చెప్తానండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు. ఫైట్ చేసుకున్నప్పుడు థర్డ్ పర్సన్ వస్తే ఏంటంటే అది చాలా అంటే చిన్నికి చాటంతే చాపంత అయితదంటారు చూసారా అండి? అలా అవుతుందనమాట. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, రిలేషన్ అయినా కానీ, ఎప్పుడైనా మీరు గొడవ పడ్డా, ఏమైనా మీకు క్లాషెస్ వచ్చినా మీకు మీరు సాల్వ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి తప్పించి ఇంకొక థర్డ్ పర్సన్‌కి చెప్పి, ఆ థర్డ్ పర్సన్ ఇందులోకొస్తే చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది. అస్సలు థర్డ్ పర్సన్‌కి అనేది మీ రిలేషన్‌లో ఏమున్నా, ఏం గొడవ ఉన్నా థర్డ్ పర్సన్‌కి అసలు చెప్పకూడదు.